హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. నా ఇంటెన్షన్ ఇది స్టార్ట్ చేయడానికి ఏదో నేను మీ దగ్గర నుంచి రెండు చూడాలనుకుంటున్నాను. ఒకటి, మీరు ట్రేడింగ్లో సక్సెస్ఫుల్గా మనీనైనా సంపాదించాలి, లేదంటే ఇది మీకు సూట్ కాదని మీరే పాజిటివ్గా తీసుకొని ఏదో ఇన్వెస్ట్మెంట్ సైడ్ అయినా మీరు మూవ్ అవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి, అంతేకాని ఇక్కడ కూర్చొని సఫర్ అయితే అవ్వకూడదు. బికాస్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్లో టైం. ఆ టైంని కూడా మనం ఎలా స్పెండ్ చేస్తున్నాం, పీస్ఫుల్గా స్పెండ్ చేస్తున్నామా, ప్రశాంతంగా ఉంటున్నామా లేదా అనేది. సో మనం ఒక పాయింట్ లోపు మనకి ఇది సెట్ అవుతుందా లేదని తెలుసుకుంటాం. సెట్ అయితే ప్రాఫిటబుల్గా ఉంటాం, ముందుకు వెళ్తుంటాం. ఒకవేళ సెట్ కాదని తెలిసినప్పుడు పాజిటివ్ వేలో మనం ఇన్వెస్ట్మెంట్ సైడ్ మూవ్ అవుతాం. మీరు ఎవరో చెప్పారని స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ని ఒక కెరియర్లో తీసుకోవాలన్నా, లేకపోతే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ద్వారానే ఎదగాలని మీరు ప్రయత్నిస్తున్నా, దెన్ ఈ వీడియో మీకు ట్రేడింగ్ సూట్ అవుతుందా లేదా అన్న క్లారిటీని, దాంతోపాటు ట్రేడింగ్ చేయాలా ఇన్వెస్ట్మెంట్ చేయాలా, అసలు ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్. బికాస్ చాలా వరకు మనలో, ఈవెన్ మేము కూడా స్టార్టింగ్లో స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ట్రేడింగ్ చేస్తున్నామని అనుకుంటూ ఉంటాం. కానీ కాదు, వాటికి డిఫరెన్స్ ఉంది. అండ్ స్పెషల్లీ మనకి ట్రేడింగ్ సూట్ అవుతుందా కాదా. ట్రేడింగ్ ద్వారా కోట్లు సంపాదిస్తుంటారు కదా. సో మనం కూడా మన ప్రొఫెషన్ని ఆర్ చదువుతున్న ఎడ్యుకేషన్ని వదిలేసి ట్రేడింగ్లో ఉండొచ్చా? బికాస్ మన ఎయిమ్ మనీ సంపాదించడం అండ్ కొంత ఫ్రీడమ్ అయినప్పుడు దెన్ చదువులు కానీ ఉద్యోగాలు కానీ మనం చేయాల్సిన నీడే ఉంది, వాటికి టైం స్పెండ్ చేయాల్సిన నీడ్ ట్రేడింగ్ ద్వారా వస్తుంది కదా. చాలామంది పెడుతున్నారు కదా కోట్ల. దెన్ ట్రేడింగ్ మనకి సూట్ అవుతుందా కాదా, అసలు రియాలిటీ ఏంటనేది మాట్లాడుకుంటూ దెన్ మనం ఇన్వెస్ట్మెంట్కి అలాగే ట్రేడింగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ట్రేడింగ్ అంటేనే మైండ్ సెట్. యాక్చువల్గా కాన్సెప్ట్స్ అనుకుంటూ ఉంటాం, లైక్ ఈ స్ట్రాటజీస్ అనుకుంటూ ఉంటాం, ఎక్కడికి వస్తే బై చేయాలి, ఎక్కడికి వస్తే సెల్ చేయాలి, ఇవి అనుకుంటూ ఉంటాం. బట్ వాటి రోల్ ఐ థింక్ 20 to 30% ఉంటుందేమో. మోర్ దెన్ 60% ఆ 70% దగ్గరగా రోల్ ప్లే చేసేది సైకాలజీయే. కాబట్టి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కూడా నేను ఎక్కడ కూడా ఓన్లీ టాపిక్నే కవర్ చేయాలనుకోవట్లేదు. యాక్చువల్గా అయితే ఓన్లీ టాపిక్కి కవర్ చేయాలంటే ఒక 3-4 వీడియోస్ ఒక్కొక్కటి ఒక 2 hours దగ్గరగా ప్లాన్ చేస్తే ఎంటైర్ సిరీస్నే మనం కంప్లీట్ చేసేయచ్చు. కానీ ఈ కాన్సెప్ట్ ద్వారా మనం ఒక ఓవర్ ద పీరియడ్ మనం ట్రేడ్ చేస్తున్నా, దాన్ని మనం మార్కెట్లో గమనిస్తున్నాం, మనకేం అర్థమవుతుంది అండ్ ఏ సందర్భాలు ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంది అండ్ మన ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం అయితే పడుతుంది. కానీ మీరు క్విక్గా కంప్లీట్ చేయండి, ఈ కోర్స్ త్వరగా అవ్వాలి అని అంటే నేను మోస్ట్లీ ఆ పార్ట్ని కొంత తగ్గించి కాన్సెప్ట్ టు ద పాయింట్ రావడానికే ప్రయత్నిస్తుంటాను. లేదు మీరేమనుకుంటున్నారు, మీన్స్ నాకే కంప్లీట్గా వదిలేశారంటే టైం అయితే పడుతుంది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ రిలేటెడ్గా మీకు ఒక క్లారిటీ ఉంటుంది. మీ ఒపీనియన్ ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మనం స్టార్టింగ్లో అనుకున్నట్టు ఈ వీడియోలో మీకు ట్రేడింగ్ సూట్ అవుతుందా అవ్వదా అది మొదట గమనిద్దాం. తర్వాత ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇది చాలా డీటెయిల్గా మాట్లాడుకోవాలి మనం. బికాస్ ఈవెన్ మన ప్రీవియస్ వీడియోస్లో కూడా దీని గురించి ఇంత డీటెయిల్గా నేను మాట్లాడలేదనిపించింది. కాబట్టి వచ్చిన బిగినర్స్కి ట్రేడ్ చేస్తున్నారా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, అసలు వాళ్ళ కండిషన్స్ని బట్టి వాళ్ళు ట్రేడింగ్లో ఉండాలా ఇన్వెస్ట్మెంట్లో ఉండాలనేది వాళ్ళకే ఒక ప్రాపర్ ఐడియా లేకపోవడం కారణంగా కూడా, మీన్స్ ఎవరు గైడ్ చేయలేకపోవడం కారణంగా కూడా మేబీ వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. కాబట్టి అది కూడా మనం క్లారిటీగా తెలుసుకుందాం. సో ఇది మన ఈక్విటీ సిరీస్లో వస్తున్న ఫస్ట్ వీడియో. అండ్ కమింగ్ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ చెప్పిన మీకు ఒక లిస్ట్ చెప్పాను కదా, ఆ కంటెంట్ లిస్ట్ పరంగానే ఒక్కొక్క వీడియో కూడా కవర్ అవుతూ వస్తుంది. అండ్ ఐ హోప్ మీకు ఈ సిరీస్ నచ్చుతుందని. ఎవరైనా ఈ ఈక్విటీ సిరీస్ని ఫాలో అవ్వాలనుకుంటే కంప్లీట్గా దాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేశారంటే దాని ఛానల్లో వస్తున్న వీడియోస్ మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ ద్వారా అప్డేట్ అవుతుంటాయి. వరల్డ్ పాపులేషన్లో మెజారిటీ ఆఫ్ పాపులేషన్ చాలాసార్లు వెతుకుతూ ఉండేది మన దగ్గర ఉన్న డబ్బులతో ఇంకా ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించవచ్చు. అదే ఇద్దరు బిజినెస్ ద్వారా కానీ, మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి కానీ, ఆ రియల్ ఎస్టేట్ ద్వారా కానీ, ఆర్ ఈవెన్ స్టాక్ మార్కెట్ ద్వారా కానీ, ఈవెన్ బ్యాంక్స్లో కూడా డిపాజిట్ చేస్తుంటాం కదా. లైక్ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బులను కూడా ఫిక్స్డ్ డిపాజిట్కి ఎందుకు మారుస్తుంటాం, దాంట్లో వడ్డీ తక్కువ వస్తుంది, ఇంట్లో వడ్డీ ఎక్కువ వస్తుంది, మన డబ్బుల మీద ఇంకొంత డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చని. అండ్ ఈవెన్ కమోడిటీస్ లైక్ గోల్డ్ సిల్వర్ వీటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ వాటి రిలేటెడ్ కూడా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అవి మోస్ట్లీ మీరు ఆల్రెడీ వినుంటారు. అండ్ ఈవెన్ మనం కూడా ప్రీవియస్గా మాట్లాడుకున్నాం, వాటిని కొంత పక్కన ఉంచుతాం. స్టాక్ మార్కెట్ని చూస్ చేసుకోవడానికి మెజారిటీగా 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి మనీని సంపాదించడం, స్పెషల్లీ ట్రేడింగ్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనీని ఎర్న్ చేయడం. సెకండ్ది మన ఓన్ టర్మ్స్ మీద మన లైఫ్ని లీడ్ చేయొచ్చు. మీన్స్ ఎవరో మనకి బాస్ కాదు, మన దగ్గర ఒక మొబైల్ ఆర్ సిస్టమ్ ఉంటే సరిపోతుంది, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు హాలిడే తీసుకోవచ్చు, మన ఓన్ టర్మ్స్ మీద మనం ఉండొచ్చు, ఫ్రీడమ్. సెకండ్ది, ఫస్ట్ది మనీ. ఒక సర్టెన్ పోర్షన్ ఆఫ్ మనీ మీ దగ్గర ఉండాలి, దానికి అడిషనల్గా కొంత నాలెడ్జ్ ఉండాలి. ఈ రెండు మీకు ఎప్పుడైతే యాడ్ అవుతాయో అప్పుడే మీరు స్టాక్ మార్కెట్లో స్టెప్ బై స్టెప్ ఎదగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే బిగినర్స్కి స్టార్టింగ్లో నాలెడ్జ్ ఉండదు, మనీ ఉంటుంది. ఎవరి దగ్గరైనా మార్కెట్లో వచ్చే వాళ్ళ దగ్గర కొంత మనీ ఉంటుంది. వాళ్ళకి స్టాక్ మార్కెట్ ఈజీ అనిపించి ఆ మనీని పెట్టి
నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు, మనీని లాస్ అవుతూ. లాస్ట్కి నాలెడ్జ్ గెయిన్ చేస్తున్న పాయింట్ ఆఫ్ టైంకి మనీ తగ్గిపోతుంది. అల్టిమేట్గా ఈ మనీ పోయిన భయం ఉంటుంది చూసారా, అది ఆ నాలెడ్జ్ వచ్చున్నా దాన్ని మార్కెట్లోకి అప్లై చేయడానికి ధైర్యం వాళ్ళకి ఇవ్వదు. సో స్టార్టింగ్ స్టేజెస్లో మనీని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చూస్తున్న వాళ్ళు బిగినర్స్ ఉంటారు కాబట్టి, నేను కంప్లీట్ చేసే లోపే మీరు ఈ లోపు ట్రేడ్స్ చేసేసి పోగొట్టేసుకొని మీ సైకాలజీని డిస్టర్బ్ చేసేసుకొని మార్కెట్లో డబ్బులు పోతాయనే భయంతో మీరు ఉన్నారంటే మాత్రం మీరు ఏది నేర్చుకుంటున్నా సరే మోస్ట్లీ నాకు తెలిసి మీరు ముందుకు వెళ్ళలేరు. కాబట్టి క్యాపిటల్లో మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటుందో దాంట్లో 10% కంటే ఎక్కువ కోల్పోవద్దు. ఒకవేళ మీకు ఎంత చేద్దామని మీరు ప్రయత్నిస్తున్నా 10% కంటే ఎక్కువ కోల్పోవద్దు. అది అలా ఉంచండి, నేర్చుకుంటూ రండి, ప్రాక్టీస్ చేయండి. తర్వాత మనం చూద్దాం ఏం జరుగుతుంది మార్కెట్లో, మనకి సక్సెస్ అవుతామా అవ్వమా, ట్రేడింగ్ సూట్ అవుతుందా అవ్వదా అని. ట్రేడింగ్లో టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకొని మనం ట్రేడింగ్ని ఒక కెరియర్గా తీసుకుంటే క్రోర్స్లో ఎర్న్ చేయొచ్చు. అన్లిమిటెడ్ మనీ, 1000 పెడితే 10,000, lakh పెడితే 10 lakhs ఆర్ క్రోర్స్ ఎర్న్ చేసేయచ్చు అనుకుంటే దెన్ చెప్పండి, బయట ఒక్క కాలేజ్ ఆర్ స్కూల్ అయినా రన్ అవుతుందా? ఎవరైనా చదవాలి, అసలు నీడ్ ఉందా? ట్రేడింగ్ ఇప్పుడు కాదు, మనం పుట్టక ముందు నుంచి ఉంది. మరి అందరూ దీంట్లోనే ఉండాలి కదా. అండ్ ఇది కూడా వింటూ ఉంటాం, 99% ఫెయిల్ అవుతున్నారు, 95% ఏమో నాకు ఎగ్జాక్ట్ పర్సెంట్ తెలీదు. కొన్నిసార్లు 95 కనిపిస్తుంది, 97, ఇంకొన్నిసార్లు 99% ఫెయిల్ అయిపోతారు ట్రేడింగ్లో అని కనిపిస్తుంటుంది. మరి అంత పర్సెంట్ మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఫెయిల్ అవుతున్న వాళ్ళల్లో ఐఐటి వాళ్ళు ఉంటారు, ఈవెన్ డాక్టర్ చేసిన వాళ్ళు ఉంటారు, చాలా ఓల్డ్ ఏజ్ మీన్స్ వాళ్ళకి లైఫ్ గురించి సైకాలజీ గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు, చాలా ప్రొఫెషన్స్ నుంచి చాలామంది ఉంటారు. మరి వాళ్ళల్లో లేనిది ఆ 1%లో ఉన్నది ఏముంటుంది? సక్సెస్ అయిన వాళ్ళు లేకపోతే 1 రూపీ సంపాదించిన. ఇక్కడ ప్రాబ్లం అంతా స్టాక్ మార్కెట్లో 95, 97, 99 ఇదంతా ఫెయిల్యూర్, లాస్ అవుతున్న వాళ్ళు. మీరు 1 రూపీ సంపాదించినా మీరు ప్రాఫిటబుల్గా ఉంటున్నట్టు, ఆ 1%లోకి వస్తున్నట్టు. ఇక్కడ ప్రాబ్లం క్రోర్స్ సంపాదిస్తున్న వాళ్ళ గురించి కాదు, ప్రాఫిటబుల్గా ఉంటున్న వాళ్ళ గురించి. సో ఏం డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటున్నారు? ఎక్కడ తప్పు చేసి ఉంటారు? నాకు తెలిసి నన్ను అడిగితే, ఈ బికాస్ నేను కూడా స్టార్టింగ్లో ఇలానే అనుకున్నాను కాబట్టి, మార్కెట్ని అలానే చూశాను కాబట్టి, స్టార్టింగ్లో మెజారిటీ ఆఫ్ పోర్షన్ బిగినర్స్ మిస్టేక్ చేసేది స్టార్టింగ్ డేస్లోనే. వాళ్ళకంతా తెలుసు అనుకోవడమో, లేకపోతే చూసిన 1-2 వీడియోస్ని చూసి ఇదే మార్కెట్ అనుకొని ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని మార్కెట్లో పెట్టి నష్టపోయి, ఆ ఇంపాక్ట్ ఉంటుంది చూసారా మైండ్ మీద, నేను నష్టపోయాను, ఈ డబ్బులు ఇలా పోయింది, ఇంకొకసారి పెట్టాలంటే భయం వస్తుంటుంది చూసారా. అప్పుడు మీరు నిజంగా నేర్చుకుంటున్నా మీకు ఆ కాన్ఫిడెన్స్ లోపల బిల్డ్ అవ్వదు. ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు, 97 or 99% దగ్గరగా ఫెయిల్ అయిపోతున్నారు. మనం ట్రేడింగ్ని వదిలేయాలా? అసలు పట్టించుకోకూడదా? వదిలేద్దామా? అలా అనడానికి కూడా లేదు. ఎందుకంటే యూజువల్గా అనుకుందాం, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని తీసుకుందాం. ఎదురు వాళ్ళ దగ్గర గుడ్ ఎడ్యుకేషన్ ఉండాలి, మంచి జాబ్ తెచ్చుకొని అక్కడి నుంచి ఎదుగుతూ అయినా వెళ్ళాలి, ఫస్ట్ అదైనా ఉండాలి. లేదంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో మంచి డబ్బులు ఉండాలి. మిడిల్ క్లాస్కి బ్యాక్గ్రౌండ్లో డబ్బులు అట్లీస్ట్ ఎంతో కొంత అయినా ఉండాలి. దాంతో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి అలా అయినా గ్రో అవుతూ వెళ్ళాలి. ఆ లైఫ్ని కాంప్రమైజ్లో ఉంచాలి. మీన్స్ ఓకే, మన లైఫ్ ఇక్కడితో ఉంటుంది, మనం ఎక్కువ కళలు కనకూడదు అని మనం వదిలేయాలి అక్కడితో. ఇందులోకి మనకి స్టాక్ మార్కెట్ వచ్చి యాడ్ అవుతుంది. స్టాక్ మార్కెట్ ఎలా అవుతుందంటే, మన దగ్గర ఉన్న క్యాపిటల్ని మనం ఎంత రేట్తో అయినా గ్రో చేయొచ్చు. రియాలిటీ కాదు, అది ఐడియల్ కండిషన్లో. ట్రేడింగ్లో స్పెషల్లీ, ఇన్వెస్ట్మెంట్ అది పక్కన ఉంచితే, ట్రేడింగ్లో ది బెస్ట్ వేలో కానీ ఒక పర్సన్ కానీ ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తే తన క్యాపిటల్ని చాలా తక్కువ సమయంలోనే చాలా ఎక్కువగా గ్రో చేయొచ్చు అని తన లైఫ్ని చాలా క్విక్గా మార్చుకోవచ్చు. ఈ ఒక్క పాయింట్తోనే చాలా వరకు అడ్వర్టైజ్మెంట్స్ రన్ అవుతుంటాయి బయట. కానీ అది ఓవర్ నైట్లో మనకు కాల్ చేస్తున్న వాళ్ళ ద్వారా అవుతుందంటే నేనైతే నమ్మను. సో ఇక్కడ వరకు వింటుంటే ట్రేడింగ్ నెగిటివ్, లైక్ మనం చేసిన పెద్ద వర్కౌట్ అవ్వదేమో అని ఒక ఒపీనియన్ ఉంటుంది. బట్ ఇదే మాకు స్టార్టింగ్లో అనిపించినప్పుడు నేను అనుకుంది, ఆ 99% ఫెయిల్ అవుతున్నారు, 97 కూడా కాదనుకుందాం, 99% ఫెయిల్ అయిపోతున్నారు, మనం ఆ 1%లో ఉన్నామా లేదా అని చెక్ చేద్దాం. చెక్ చేసి ఒకవేళ మనం లేదంటే, ఆ టైంలో అనుకుంది ప్రిపరేషన్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, కానీ మనం లేదనుకుంటే స్విచ్ అయిపోదాం. మేము ట్రేడింగ్ ఎలా అయినా చేయాలి, దీంట్లోనే కెరియర్ మేక్ చేయాలి, లేకపోతే ఇలా యూట్యూబ్ వీడియోస్, అసలు ఏం లేదు ఇది మైండ్లో. ఆ 1% ఫెయిల్ అవుతున్నామని అర్థమవుతుంది. ఆ 1%లో ఉన్నామా లేదా, ఒకవేళ ఉంటే కంటిన్యూ చేద్దాం, లేదని మనకు అర్థమవుతుంటే ఆపేద్దాం. దానికి ఒక పర్టికులర్ టైం ఇద్దాం. అది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది ఆ టైము. మీకు సపోజ్ మీరు చాలా ఎంగేజ్లో ఉన్నారు, 19, 20 ఆ 22లో ఉన్నారు, మీకు కొంత ఫ్రీ ఉంది టైం, మీరు 1-2 years ఇవ్వచ్చు. అంతసేపు నేను ట్రై చేస్తా ట్రేడింగ్, అవ్వకపోతే వదిలేస్తాను, కెరియర్ మీద ఫోకస్ చేస్తాను. 24, 25 or 26 అంటే జాబ్ ఈ రిలేటెడ్గా సర్చ్ చేస్తూ, అప్పుడు రిస్క్ కదా. ఇక్కడ మనం 1 or 2 years ఇస్తే ఇంకా మన కెరియర్ పరంగా అంటే మనం ముందుకు వెళ్ళాం. కాబట్టి మనం ఉన్న టైంని బట్టి మీకు అర్థమైపోతుంది ఎంత టైం మీరు ఇవ్వగలరని. సో అంత పర్టికులర్ టైం ఉంచుకొని డెడికేటెడ్గా
మార్కెట్ రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ విత్ సైకాలజీ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసి అట్ ద ఎండ్లో మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇక్కడ ప్రాబ్లం అంతా కూడా అంటే ట్రేడింగ్ ద్వారా మనీ లాస్ అయిపోతారు, నష్టపోతారు అని చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్లో ఎందుకంత మనీ పెట్టారు? మార్కెట్లో 100 or 1000 రూపీస్తో కూడా ట్రేడ్ చేయొచ్చు కదా, అన్ని ల్యాక్స్ ఆర్ థౌజండ్స్ ఎందుకు పెడుతున్నారు? తెలియకుండా ఎందుకు పెడుతున్నారు? మీకు తెలుసు మీరు వర్కౌట్ అయింది, మీరు సక్సెస్ అయ్యారనుకున్న తర్వాత పెట్టుండొచ్చు కదా అంత డబ్బులు. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది? స్టాక్ మార్కెట్తో ఉందా, పర్సన్ ఒక సైకాలజీతో ఉందా? మీ దగ్గర 1 lakh ఉంటే 1 lakh యాడ్ చేసేయాలి ట్రేడింగ్ అకౌంట్కి. నీడ్ లేదు కదా, 5000 or 2000 కూడా యాడ్ చేసి ఉండొచ్చు కదా. మనం అంత యాడ్ చేసేసి మనకు తెలుసు అనుకొని మార్కెట్లో ట్రేడ్ చేసి నష్టపోయి ట్రేడింగ్ని రాంగ్ అనుకోవడం కంటే ఆ 1%లో మనం ఉన్నామా లేదా అనేది ఒక ప్రాపర్ టైం ఇచ్చి మనల్ని మనం చెక్ చేసుకొని మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకొని అది పాస్ అయ్యామనుకుంటే నెక్స్ట్ స్లోగా మన క్యాపిటల్ని స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో పెంచుకుంటూ వెళ్ళుంటే బెటర్గా రిజల్ట్స్ వచ్చేవేమో కదా. సో మనం 1%లో ఉంటున్నామా లేదా అనేది మనం టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మార్కెట్లో మనం మనీని ఎక్కువగా ట్రేడింగ్ అకౌంట్లోకి ఎక్కువగా ఇన్ ద సెన్స్ సపోజ్ మీ దగ్గర ఒక 1 lakh ఉంటే స్టార్టింగ్లో ఒక 10% మీన్స్ 10,000, అందులో కూడా ఫస్ట్ ఒక 5,000 యాడ్ చేయండి. ఆ 5,000 పోయిందా, నష్టపోయారా, ఎగ్జైట్మెంట్ మీకు తెలిసిపోయి ఉంటుంది కదా మీరు ఏం చేసి ఉంటారని. కొంత గ్యాప్ తీసుకోండి, ఒక 6 months గ్యాప్, ఈలోపు నేర్చుకుంటూ ఉండండి. దాని తర్వాత అగైన్ ఆ 5,000. 10% కంటే మించి మీరు ఎక్కువ నష్టపోయారంటే మిగిలిన మీకు ఆ 90,000 ఉంటుంది చూసారా, మీరు అంతా నేర్చుకుంది అంత ట్రేడ్ చేద్దాం అనుకున్నా సరే మీకు మీ మైండ్ ఒప్పుకోదు, అంత కంఫర్ట్ ఇవ్వదు మీకు. సో ఇది సైకాలజీ సెషన్లో ఉంటుంది మీకు చెప్తుంటే, బట్ కాదు. నేను స్టార్టింగ్ వీడియో ఎందుకు ఇలా అనుకుంటున్నానంటే, నేను స్టార్ట్ చేయడం ఇండికేటర్స్, ప్రైస్ యాక్షన్ ఇవన్నీ స్టార్ట్ చేసేస్తుంటే అది నేను చెప్తుండగానే మీరు అక్కడ మనీ పెట్టి ఒక ఇదిదా చేసేస్తాను అనుకుని ఎక్కడ వెళ్ళిపోతారేమో. అది కాదు, అలా అయ్యే పని అయితే నేను మళ్ళీ చెప్తున్నా, ఎవ్వరూ బయట జాబ్స్ చేయరు. సో ట్రేడింగ్లో టెక్నికల్ అనాలిసిస్ నేను చెప్తున్నదైనా ఆర్ ఈ ప్రపంచంలో ఎవరు చెప్తున్నదైనా నేర్చుకుంటే కోట్లు ఆర్ ఈవెన్ లక్షలు, పోనీ వేలు అట్లీస్ట్ ప్రాఫిటబుల్గా ఉండడం కూడా కష్టమే. ఈ కోర్స్ అనే కాదు, మీరు ఏ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ నేర్చుకున్నా మీరు ప్రాఫిటబుల్గా ఉండడం కూడా కష్టమే. ప్రాబ్లం అంతా ఏంటంటే ఇది ఎక్కడ కూడా ఏ కోర్సులో కూడా మీకు స్టార్టింగ్లో డిస్క్లోజ్ చేయరు. ఎందుకంటే అలా చేస్తే వాళ్ళు ఆ కోర్స్ని అమ్మలేరు. అండ్ ఈవెన్ యూట్యూబ్లో ఇలా చెప్తున్నా సరే మీరు నెక్స్ట్ వచ్చే వీడియోస్ని చూడాలని లేదు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు అలా ఈజీగా మనీ వచ్చేస్తుందేమో అనుకొని ఎడ్యుకేషన్ని కానీ ఆ ఉన్న జాబ్ని నెగ్లెక్ట్ చేస్తారేమో, అది లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుంది. మీ మైండ్ని మీరు ట్రైన్ చేసుకుంటే తప్పించి ఏ ఒక్క ట్రేడర్ ఆర్ ఏ ఒక్క ట్రైనర్ కూడా మిమ్మల్ని ప్రాఫిటబుల్గా ఉంచలేరు. కాబట్టి మీకు సక్సెస్ అయిన ట్రేడర్స్ చాలా తక్కువగా కనిపిస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఒక సక్సెస్ అయిన ట్రేడర్ తన నెక్స్ట్ జనరేషన్కి కూడా అది పాస్ చేయలేడు. తన నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక స్ట్రాంగ్ ట్రేడర్గా తను మార్చలేడు. బికాస్ ఈ పర్సన్ ఒక మైండ్ సెట్, ఆ నెక్స్ట్ జనరేషన్లో వస్తున్న పర్సన్ ఒక మైండ్ సెట్ ఒకటిగా ఉండాలని రూల్ లేదు కాబట్టి. సో ట్రేడింగ్లో సక్సెస్ అనేది ఒక సాఫ్ట్వేర్ మీదో లేదంటే ఒక స్ట్రాటజీ మీదో డిపెండ్ అయ్యి లేదు. అలా అయ్యే పని అయితే ఆ సాఫ్ట్వేర్ ఎంత ఉన్నా సరే కొంటారు. ఆర్ జస్ట్ ఒక సింపుల్ ఆర్ ఇంకేదో 2-3 స్ట్రాటజీస్తోనే మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటే బయట ఎవ్వరు కూడా జాబ్స్ చేయరు, ఎవ్వరు కూడా చేయరు. మొత్తానికి ఆ స్ట్రాటజీనే తెలుసుకొని అందరూ వచ్చి దాన్నే ప్రాక్టీస్ చేసి దాన్నే మార్కెట్లో చేస్తారు. ఒకే స్ట్రాటజీ 10 people నేర్చుకుంటే ఆ 10 people ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాఫిట్ తీస్తారు బికాస్ ఆఫ్ దేర్ సైకాలజీ. సో మీ సైకాలజీని మీరు ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే కొంత బెటర్ ప్రాబబిలిటీతో మార్కెట్లో సస్టైన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? స్టార్టింగ్లో స్టాక్ మార్కెట్లో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఏదో ఒక స్టాక్ని మనం కొనేసి ప్రాఫిట్ వస్తే ఏదో ఒక పాయింట్కి అమ్మేద్దాం అనుకుంటాం, కానీ లాస్ వస్తుంటే హోల్డ్ చేస్తూ ఉంటాం. అసలు ఇది ట్రేడింగా ఇన్వెస్ట్మెంటా? లాస్ 3-4 years ఉంటున్నా హోల్డ్ చేస్తాం, ప్రాఫిట్ 1 or 2 days వస్తూనే ఎగ్జిట్ అయిపోతాం. దాంట్లో ట్రేడింగ్ ఉందా, ఇన్వెస్ట్మెంట్ ఉందా? మిక్స్ అయిపోయిందా? ట్రేడ్ చేస్తున్న స్టాక్స్ని ఇన్వెస్ట్మెంట్కి తీసేసుకుంటాం, లాస్ వచ్చింది కదా అని ఇన్వెస్ట్మెంట్కి తీసేసుకుంటాం. ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్స్ని మనం పెట్టిన రోజే 3-4% పెరగగానే ఇంకా పెరుగుతుందా, ఇంకా పడితే కొందాలనుకుని అమ్మేస్తాం. సో ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి ఒక బిగ్ డిఫరెన్స్ ఉంది. ఇన్వెస్ట్మెంట్కి మీకు ఏం తెలియాలి, ట్రేడింగ్కి మీకు ఏం తెలియాలి అనేది అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ మేజర్ డిఫరెన్స్, ఇన్వెస్ట్మెంట్కి మీకు ఫండమెంటల్ అనాలిసిస్ రావాలి, అడిషనల్గా టెక్నికల్ అనాలిసిస్ ఇస్తే బోనస్. అది ఇన్వెస్ట్మెంట్లో ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకొని అడిషనల్గా టెక్నికల్ అనాలిసిస్ వచ్చిందంటే అది బోనస్. ఆ బోనస్ లేకపోయినా పర్లేదు, మీకు ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటే మీరు ఏ పాయింట్లో ఏ స్టాక్లో రాంగ్ ప్రైస్లో ఎంటర్ అవుతున్నా ఓవర్ ద పీరియడ్ మీరు నమ్ముతున్న కంపెనీ బెటర్ బిజినెస్ చేస్తూ ఉంటే మీరు గ్రో అవుతారు, క్యాపిటల్ గ్రో అవుతుంది. కానీ ట్రేడింగ్లో టెక్నికల్ అనాలిసిస్ విత్ సైకాలజీ, మెజారిటీ ఆఫ్ రోల్ సైకాలజీ ప్లే చేస్తుంది. బట్ సైకాలజీని మనం ఎగ్జాక్ట్గా ఇది అని డిఫైన్ చేయలేం కాబట్టి
మనకి నేర్చుకుంటున్న కాన్సెప్ట్స్ని మార్కెట్లో అప్లై చేస్తూ మనం సైకాలజీని బిల్డ్ చేసుకుంటూ ఉంటాం. సో సైకాలజీ పార్ట్ని కొంత ఉంచుదాం, అదే మెయిన్, కానీ కొంత ఉంచితే పక్కన ఉంచితే ట్రేడింగ్లో టెక్నికల్ అనాలిసిస్ని నేర్చుకుంటూ సైకాలజీని డెవలప్ చేసుకోవడం అనేది మేజర్ పార్ట్. దాంతో పాటు మీకు ఫండమెంటల్ అనాలిసిస్ కూడా వచ్చిందనుకోండి, దాని బోనస్ అది. ఈ రెండింటికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా చెప్తాను. ఇన్వెస్ట్మెంట్లో ఫండమెంటల్ అనాలిసిస్ మెయిన్, టెక్నికల్ అనాలిసిస్ బోనస్ అన్నాను. ఎందుకు చెప్తానంటే, మీరు కంపెనీ బిజినెస్ని ట్రాక్ చేశారు, సో ఆ బిజినెస్ బాగా చేస్తుంది, నెక్స్ట్ క్వార్టర్లో కూడా వాళ్ళ సేల్స్ గ్రో అవడానికి పాసిబిలిటీ ఉంది, వాళ్ళకి నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఈవెంట్స్ ఉన్నాయి, ఓవర్ ద పీరియడ్ మీరు దాన్ని హోల్డ్ చేయాలనుకుంటున్నారు. ఫండమెంటల్గా ఈవెన్ మేనేజ్మెంట్ అన్నింటినీ కూడా మీరు అనాలిసిస్ చేశారు, అంతా బాగుంది అనుకున్నారు, ఇక డబ్బులు పెట్టడమే. సో పెట్టాలి అనుకుంటున్నప్పుడు ఏ ప్రైస్లో పెట్టాలి? స్టాక్ కరెక్ట్ అవుతుందా, ఆ ర్యాలీ అవుతుందా, వెళ్తుంటే రెసిస్టెన్స్ దగ్గర ఉందా, సపోర్ట్ దగ్గర ఉందా, సో ప్రైస్ యాక్షన్ అలా ఉంది, కొంత ఇంకా కరెక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉందని మీకు ఒక వ్యూ ఇస్తుంది టెక్నికల్ అనాలిసిస్, అంతే. ఒకవేళ మీరు రాంగ్ అయినా ఏ ప్రైస్ అబోవ్ వస్తే మీరు యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు, లేకపోతే ఫాలో అవుతుంటే ఏ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర మీరు ఫర్దర్గా యాడ్ చేయొచ్చు అని ఒక స్మాల్ వ్యూ. అది లేకపోయినా పర్లేదు, మంత్ ఆన్ మంత్ బేసిస్లో ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళిపోయినా మనకేం పెద్ద అంటే కొంత డిఫరెన్స్, బట్ ఓకే మేనేజ్ చేయొచ్చు. సో ఫండమెంటల్ అనాలిసిస్ వస్తూ టెక్నికల్ అనాలిసిస్ రావడం బోనస్. టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకొని ఫండమెంటల్ అనాలిసిస్ తెలుసుకుంటే ట్రేడింగ్కి ఎలా ఉపయోగపడుతుంది? జస్ట్ మనం చార్ట్ని చూసి ఓకే ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, దీనిపైన సస్టైన్ అయింది, క్లోజ్ అయింది, లేకపోతే ఈ ప్యాటర్న్ బ్రేక్ అయింది, లేకపోతే ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ XYZ రీజన్స్తో మనం బై చేయొచ్చు లేకపోతే సెల్ చేయొచ్చు అనే ఒక ఒపీనియన్తో పాటు వాళ్ళు రిజల్ట్స్ని పోస్ట్ చేశారనుకోండి, ఆ రిజల్ట్స్ బాగలేవు, గ్లోబల్గా ఏదో జరిగింది, సో ఒక బిగ్ ఈవెంట్ని ప్రైస్ ఫాలో అవుతుంది. సో మీరు ఈవెంట్ని ఆ కంపెనీ రిజల్ట్స్ని ఆ కంపెనీలో జరుగుతున్న కార్పొరేట్ యాక్టివిటీని మీరు అర్థం చేసుకోగలిగితే, కొంత ఫండమెంటల్ అనాలిసిస్ మీకు వస్తే, అది మీరు టెక్నికల్ అనాలిసిస్కి యాడ్ చేయగలిగితే దాని అది మీకు ట్రేడింగ్కి యూజ్ అవుతుంది కదా. సో ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ ఈ రెండు నేర్చుకోవడం మంచిదే, బట్ ఇన్వెస్ట్మెంట్లో ఫండమెంటల్ అనాలిసిస్ రిలేటెడ్గా మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్గా కొంత అవగాహన ఉంటే ఇంకా మంచిది. ట్రేడింగ్కి వచ్చేసరికి టెక్నికల్ అనాలిసిస్ మెయిన్ అని మళ్ళీ కూడా చెప్తున్నాను. టెక్నికల్ అనాలిసిస్ మెయిన్ అంటే నేర్చుకుంటే ప్రాఫిటబుల్ కాదు అక్కడ. టెక్నికల్ అనాలిసిస్ మార్కెట్లో అప్లై చేస్తూ సైకాలజీ డెవలప్ చేసుకుంటే అది మెయిన్. ఫండమెంటల్ అనాలిసిస్ తెలిస్తే ఇంకా అడ్వాంటేజ్. నార్మల్ జీరో ఫండమెంటల్ అనాలిసిస్ అసలు బయట ఏం జరుగుతుందో తెలియని ట్రేడర్కి, అన్నీ అర్థం చేసుకుంటున్న ట్రేడర్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే సర్టెన్ టాపిక్స్ ఉంటాయి, లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ అని, క్యాష్ ఫ్లోస్ అని, బ్యాలెన్స్ షీట్ అని, లేకపోతే కార్పొరేట్ యాక్షన్స్ అని, రిటర్న్ రేషియోస్ అని, అండ్ రేషియోస్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ రేషియోస్ ఉంటాయి. టెక్నికల్ అనాలిసిస్లో ఏం నేర్చుకోవాలి? ఒక ప్యాటర్న్ ఉందా, ఇవి తెలుసుకుంటేనే టెక్నికల్ అనాలిసిస్ కంప్లీట్ అయినట్లని ఎక్కడా మీకు అలా కనిపించదు. మీరు టెక్నికల్ అనాలిసిస్ అనే ఒక వర్డ్తో ఉన్న ప్రతిదీ నేర్చుకోవాలనుకుంటే చెప్తున్నాను, మన లైఫ్ సరిపోదు. మనం అసలు ఏమి నేర్చుకోవాలి, ఎలా మనం మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అనే ఒక క్వశ్చన్ ఎప్పుడైతే వస్తుందో, ఈ మూడు గుర్తుంచుకోండి. మీరు నేర్చుకుంటున్న ఏ టాపిక్ అయినా సరే, ఎయిదర్ ఆ స్టాక్ రిలేటెడ్గా ఇంట్రాడే కానీ ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీ అయినా, ఎంట్రీకైనా యూజ్ అవ్వాలి, స్టాప్ లాస్ ప్లేస్ చేయడానికైనా యూజ్ అవ్వాలి, ఎగ్జిట్ ఆర్ టార్గెట్ కైనా మీకు యూజ్ అవ్వాలి. సో ఎంట్రీ తీసుకోవడానిక, స్టాప్ లాస్ పెట్టడానిక, ఎగ్జిట్ ఆర్ టార్గెట్ని ప్లేస్ చేయడానిక, ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని సాటిస్ఫై చేసేది ఉంటేనే మీరు అది ఫోకస్ చేయండి. సో ఎందుకు చెప్తున్నానంటే, చాలాసార్లు మనం ఎంట్రీస్ మీద ఫోకస్ చేస్తుంటాం. మనం నేర్చుకునే ప్రతిదీ ఎంట్రీ మీదే ఉంటుంది. ఎంట్రీ అన్ని ఎంట్రీస్ మీద ఫోకస్ చేస్తుంటాం, స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ని పట్టించుకోం. సో దీని కారణంగా ఏమవుతుందంటే, అన్ని స్ట్రాటజీసే ఫాలో అయిపోతుంటాం. అసలు ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు వెళ్తే బై చేయాలి ఇవే చూస్తుంటాం, కానీ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, టార్గెట్ ఆర్ ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి, వీటి మీద మనం ఫోకస్ చేయకపోతే అల్టిమేట్గా మీరు నేర్చుకుంటున్న సిస్టమ్ అనేది ఎక్కువ కాలం సస్టైన్ అవ్వదు. అంటే మీ ట్రేడింగ్ సిస్టమ్ అనేది మీ దగ్గర సస్టైన్ అవ్వదు, ఇంకొక సిస్టమ్కి వెళ్ళిపోతారు. ప్రాబ్లం సిస్టమ్తో లేదు అక్కడ, మీన్స్ మీరు నేర్చుకున్న స్ట్రాటజీతో లేదు. మీరు రెస్ట్ ఆఫ్ ద 2 థింగ్స్ని కూడా మీరు అక్కడ క్లారిటీగా తెచ్చుకోండాలి. కాబట్టి టెక్నికల్ అనాలిసిస్లో ఒక డిఫైన్డ్ పోర్షన్ అంటూ ఉండదు. మనం దాంట్లో మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఎంట్రీ ఎలా తీసుకుంటున్నాం, స్టాప్ లాస్ ఎలా పెడుతున్నాం, ఎగ్జిట్ ఎలా తీసుకుంటున్నాం, ఆర్ టార్గెట్ని ఎలా ప్లేస్ చేస్తున్నాం. ఈ మూడింటికి సంబంధించిన క్లారిటీ ఒక సిస్టమ్స్ని మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్తే, 2 or 3 సిస్టమ్స్ని అల్టిమేట్గా ఈ కోర్స్ అయ్యేలోపు మీరు కానీ డెవలప్ చేసుకోగలిగితే, వాటిని ప్రాక్టీస్ చేస్తే మీకు తెలిసిపోతుంది మీకే సూట్ అవుతుందని. ఆ సూట్ అవుతున్న సిస్టమ్తోనే మనం ట్రేడ్ చేసుకుంటాం. సో టెక్నికల్ అనాలిసిస్లో ఒక డిఫైన్డ్ పోర్షన్ ఉండదు, కాబట్టి మనం ఎంట్రీ మీద, స్టాప్ లాస్ మీద, టార్గెట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాం. వెరాస్ ఫండమెంటల్ అనాలిసిస్లో ఒక డిఫైన్డ్ పోర్షన్ ఉంటుంది, సబ్జెక్ట్ టాపిక్ కన్జ్యూమ్ చేయడానికి. అది కన్జ్యూమ్ చేస్తాం మీన్స్ నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత దాన్ని మార్కెట్లో అప్లై చేస్తాం. చదువుతున్న స్టూడెంట్స్ ఆర్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఆర్ ఇంకే ప్రొఫెషన్లో మీరు ఉంటున్నా, దానికి ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తే అసలు ట్రేడింగ్ చేయొద్దు. ఒకవేళ చెయ్యాలనుకుంటే కూడా పొజిషనల్ ఆర్ స్వింగ్ ట్రేడింగ్లోనే ఉండండి.
మీన్స్ మోర్ దాన్ 1 డే మీరు క్యారీ చేసుకునే ట్రేడ్స్లోనే ఉండండి. ఇంట్రాడే చేయొద్దు. అండ్ స్కాల్పింగ్ అని ఉంటుంది, బై సెల్ ఇవన్నీ క్విక్గా చేసే ట్రేడింగ్ స్కాల్పింగ్ అని ఉంటుంది, అది అసలు అవాయిడ్ చేయండి. ఇంట్రాడే అవాయిడ్ చేయండి. పొజిషనల్ ట్రేడింగ్లో ఉండండి. అది కూడా మీరు అంతా నేర్చుకున్నారన్న తర్వాత. సో ఎవరైతే నాకు ఖాళీగా టైం ఉంది, దాన్ని ఏం చేయాలి నేను మార్కెట్లో నేను ట్రేడర్ అవ్వగలనా లేదా, నేను టెస్ట్ చేసుకుంటాను, నన్ను నేను టెస్ట్ చేసుకొని సక్సెస్ అయితే మార్కెట్లో ముందుకు వెళ్తాను అనుకున్న వాళ్ళు, అప్పుడు ట్రేడింగ్ అనేది నిజంగా చెప్తే మీకు ఒక మంచి ఆపర్చునిటీ. మీ టైంని మీరు బిగ్ డెసిషన్ కోసం మీరు స్పెండ్ చేస్తున్నట్లు. అది వేస్ట్ అని మాత్రం నేను చెప్పను. మీకు ఖాళీ టైం ఉంటే అది వేస్ట్ అయితే కాదు. బికాస్ అక్కడ మీరు ఒకవేళ సక్సెస్ అయ్యారనుకోండి, ఆ 1%లో ఆర్ 3%లో మీరు ఉన్నారనుకోండి, మనకి బయటకు వెళ్ళి మనం చేసుకునే దానికంటే ఇంట్లో ట్రేడ్ చేసుకుంటూ మన సైకాలజీ దానికి సింక్ అయిందంటే దాని బెటరే కదా. కొంత టైం మార్కెట్కి డెడికేట్ చేయగలరు అనుకుంటారు వాళ్ళు మాత్రమే ఇంట్రాడే కానీ స్కాల్పింగ్ కానీ ఓవర్ ద పీరియడ్ మనం చెప్పుకునే కాన్సెప్ట్స్ ద్వారా చేయొచ్చు. రిస్క్ రివార్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళని గమనించండి. మీరు ఎక్కడ గమనిస్తున్నా మోస్ట్లీ 12% ఆర్ 14% ఆర్ మహా అయితే 20% ఇన్ ద బెస్ట్ కేస్. ప్రతి ఇయర్ 20% దగ్గరగా వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ మీద రిటర్న్ జనరేట్ చేస్తే ఇన్ని ఇయర్స్కి మన క్యాపిటల్ ఇంత అవుతుందని వాళ్ళు ఆ వ్యూతో ఉంటారు. వాళ్ళ క్యాపిటల్ మీద 20% కంటే రిటర్న్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయరు. అంటే లెస్ దాన్ 2% పర్ మంత్. వెరాస్ కమింగ్ టు ట్రేడింగ్ డిఫరెన్స్ చెప్తున్నాను ఈ రెండింటికి. వచ్చిన బిగినర్స్ కొన్నిసార్లు 100% ఎక్స్పెక్ట్ చేస్తారు, 1000 పెడితే 1000 అని. కొన్నిసార్లు 1000 పెడితే 500 అని 50% ఎక్స్పెక్ట్ చేస్తారు, 20% 10% కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు పర్ డే ఇంట్రాడే చేస్తున్న వాళ్ళు. ఇఫ్ నిజంగా అది పాసిబుల్ అయ్యే పని అయితే దెన్ విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్లోనే మీరు క్రోర్స్ సంపాదించేస్తారు. సో ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ తక్కువగా ఉంటుంది, రివార్డ్ని కూడా తక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ట్రేడింగ్లోకి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికి ఇంటూ 10 times ఎక్స్పెక్ట్ చేస్తాం, దానికి 10 times రిస్క్ను కూడా తీసుకుంటాం. రిస్క్ ఉంటుంది, రివార్డ్ కూడా ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే రివార్డ్ని మాత్రమే మనం ఫోకస్ చేస్తాం, రిస్క్ని ఫోకస్ చేయం. రిస్క్ ఎప్పుడైతే మనకు తగులుతుందో ట్రేడింగ్లో అప్పుడు మనం ట్రేడింగ్ని బ్యాడ్గా చూస్తుంటాం. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్ ఎంత, ఆ పర్సంటేజ్ ఎంత, ఆ పర్సంటేజ్ని ఒకవేళ మనం కొంత తగ్గించుంటే మన సక్సెస్ పెరిగేదా లేదా అనేది ఆలోచించాం. కాబట్టి ఎవరైతే రిస్క్ చాలా తక్కువగా ఉంచుకుంటానో ఓవర్ ద పీరియడ్ నేను నా క్యాపిటల్ని గ్రో చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ తీసుకోగలను. నేర్చుకుంటున్న పాయింట్లో క్యాపిటల్కి రిస్క్ ఉందని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి ట్రేడింగ్ కొంత యాప్ట్ అవుతుంది. అండ్ దీంతో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్కి ఆర్ట్ కావాలి, ఆర్ట్. ట్రేడింగ్కి స్కిల్ కావాలి. దీని ఎగ్జాంపుల్తో చూద్దాం. టెస్ట్ మ్యాచ్ T20 తీసుకోండి. టెస్ట్ మ్యాచ్లో ఒక బ్యాట్స్మెన్కి 4 కానీ 6 కానీ అది కొట్టే ఒక స్కిల్ ఉండాలా, లేకపోతే ఎలాంటి బౌలర్ వస్తున్నా అది డిఫెండ్ చేస్తూ గ్రౌండ్లో స్టాండ్ అయి ఉండగలిగే ఒక ఆర్ట్ తనలో ఉండాలా? ఇన్వెస్ట్మెంట్లో కావాల్సింది ఆర్ట్. ఎంత పేషెన్స్గా మీరు ఉంటున్నారు. మార్కెట్ మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నా, మీన్స్ ఒక బౌలర్ వచ్చి ఎటువంటి బాల్స్ మీకు డిఫికల్ట్గా ఉన్న బాల్స్ వేస్తున్నా ఎలా స్టాండ్ అయి ఉన్నారు ఇంకా మీరు అక్కడే. సో ఇన్వెస్ట్మెంట్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్న వ్యక్తికి స్టాక్ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు పడిపోతుందని తెలుసుకోవాల్సిన స్కిల్ అవసరం లేదు, కానీ ఆర్ట్ ఉండాలి. ఆ టెస్ట్ మ్యాచ్ని మీ స్టాక్ మార్కెట్ జర్నీ అనుకుంటే ఈ మధ్యలో ఏం జరుగుతున్నా మీరు నమ్మింది కరెక్ట్ అయితే, మీరు నమ్మిన స్టాక్ ఆర్ ఆ బిజినెస్ మోడల్ కరెక్ట్ అయితే ఎన్ని మీకు అవాంతరాలు ఎదురవుతున్నా సరే ఆ స్టాక్లో అలా స్టాండ్ అయి ఉండాలి. బికాస్ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే 5 years 10% కూడా రిటర్న్ ఇవ్వని స్టాక్ 6 monthsలోనే 300% పెరిగిపోతుంది. సో 5 years హోల్డ్ చేస్తూ 3 years హోల్డ్ చేసి 4 years హోల్డ్ చేసి ఇంక ఇది పెరగదేమో అనుకొని మనం వదిలేసామనుకోండి, అక్కడ నెక్స్ట్ 1.5 yearలోనే 300% 400% పెరిగిపోతుంటాయి. కొన్ని చార్ట్ని గమనించండి, చాలా సందర్భాల్లో అక్కడే ఉంటాయి, కొంత టైంలోనే వెళ్ళిపోయి ఉంటాయి, ఇంకా పైకి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాయి. పేషెన్స్. మీరు నమ్ముతున్నది కరెక్ట్ అయితే అది ఒక పాయింట్లో మీకు రిటర్న్ ఇస్తుంది. ట్రేడింగ్ అలా కాదు. మీరు తీసుకుంది కరెక్టా కాదా ఇమీడియట్గా జడ్జ్ చేయగలగాలి. ఒకవేళ అది రాంగ్ అవుతుంటే ఏ పాయింట్ కంటే బిలో ఫాలో అయితే మీరు రాంగ్ అవుతారు, అక్కడ స్టాప్ లాస్ ఉంచడం. ఆర్ రైట్ అనుకుంటే ఎటు వెళ్తుంటే మీరు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. సో వీటి రిలేటెడ్గా మీకు ఐడియా ఉంది, మీరు అంతా థింక్ చేయగలుగుతున్నారు, మీరు అంత ఎఫర్ట్స్ పెట్టగలుగుతున్నారు అనుకుంటే మీకు ట్రేడింగ్ సూటబుల్ అవుతుంది. లేదు నేను అంత ఎఫర్ట్స్ పెట్టలేను, నా దగ్గర స్కిల్ అనేది లేదు, నేను నేర్చుకుంటున్నా నాకు అంత వర్కౌట్ అవ్వట్లేదు బికాస్ ఆఫ్ నా వర్క్ ప్రెషర్స్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ కోచింగ్ తీసుకుంటున్నారు, నా వల్ల అవ్వట్లేదు అలా అనుకుంటే తప్పేం లేదు. అందరికీ అన్ని కరెక్ట్ సూట్ అవ్వాలని రూల్ లేదు. ఇన్వెస్ట్మెంట్లో వెళ్ళండి. ఇన్వెస్ట్మెంట్లో మన క్యాపిటల్ ఎక్స్పోనెన్షియల్గా కూడా గ్రో అవుతూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు వీక్ అని, ట్రేడింగ్ చేసే వాళ్ళు గ్రేట్ అని ఇలా ఏం లేదు. అసలు ఇలా ఏం లేదు. ఎవరికి ఏది సూట్ అవుతుందో దాంట్లో వాళ్ళు సక్సెస్ అవుతారు అంతే. మీకు ఏది సూట్ అవుతుంది అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇంకొంతమంది ట్రేడింగ్ చేస్తుంటారు, వచ్చే మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా మెయిన్ చేసేది కూడా అదే, ట్రేడ్ చేస్తూ ఉంటాం, ప్రాఫిట్ ఆర్ ఇంకేదైనా బెటర్ క్యాపిటల్ జనరేట్ అవుతుంది అనుకుంటే ఒక లెవెల్ని దాటి వస్తున్న క్యాపిటల్ అంతటినీ కూడా ఇన్వెస్ట్మెంట్లోకి తీసుకుంటూ ఉంటాం. మనం స్పెండ్ చేయగలిగే టైంని బట్టి, మన స్కిల్ని బట్టి మనం వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇన్వెస్ట్మెంట్ అనేది కేవలం మంచి కంపెనీస్లో మాత్రమే మనం చేయాలి.
అంటే మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేస్తూ మంచి బిజినెస్లో ఉంటూ బెటర్ గ్రోత్ ఉంటుందని మనకు అర్థమవుతూ ఆ కంపెనీని రన్ చేస్తున్న కార్పొరేట్ గవర్నెన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటూ మీన్స్ ఆ పర్సన్స్ ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఒక మంచి పర్సన్స్ అయ్యి కంపెనీ గ్రోత్ కోసమే పాటుపడే వాళ్ళైతే దెన్ వాటిల్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ట్రేడింగ్ అలా కాదు. మంచి కంపెనీ అయినా పర్లేదు, చెడ్డ కంపెనీ అయినా పర్లేదు, బ్యాంక్రప్ట్ అయిపోయిన కంపెనీ అయినా పర్లేదు, మీన్స్ ఇంకా మూసేస్తున్నారన్న కంపెనీ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, మనకు ఆ ప్రాపర్ ఎంట్రీ దొరికిందా, ఎంట్రీ తీసుకుంటాం, స్టాప్ లాస్ ఒకటి మెయింటైన్ చేస్తాం, టార్గెట్ని ఒకటి ఫిక్స్ చేసుకుంటాం. అండ్ మార్కెట్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? టైం టు టైం డబ్బుల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఓవర్ ద పీరియడ్ వెల్త్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? దీన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ ఆ ట్రేడింగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ట్రేడింగ్లోకి వస్తే కూడా మనకి 3 ఉంటాయి. 3 అంటే నేను అనుకుంటున్నవి 3, ఇంకొకటి ఏమైనా ఉండొచ్చేమో. ఒకటి స్కాల్పింగ్, ఇంకొకటి ఇంట్రాడే, ఇంకొకటి పొజిషనల్ ఆర్ స్వింగ్ ట్రేడింగ్. స్కాల్పింగ్ అంటే ఆ ట్రేడ్ మనం డే అంతా ఉంచాం. స్కాల్పింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ ఆర్ ఏదైనా స్టాక్ 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ బై సిగ్నల్స్ వస్తున్నాయో చూసుకొని తక్కువ టార్గెట్ని మెయింటైన్ చేసి ఎగ్జిట్ అయిపోతూ ఉంటాం. అండ్ ఎప్పుడైనా ఎన్ఎస్సీలో మీకు బ్లాక్ అండ్ బల్క్ డీల్స్ యాక్టివిటీ కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో కొంతమందిని గమనించారంటే వాళ్ళు బై చేసింది సెల్ చేసింది చాలా దగ్గరగా ఉంటుంది ప్రైస్, కానీ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సమ్ పైసెస్తోనే దాన్ని సెల్ చేసేస్తుంటారు. వాళ్ళు కనీసం 0.5% ఆర్ 0.2% కూడా ఎక్స్పెక్ట్ చేయరు, పైసెస్లోనే సెల్ చేసేస్తుంటారు. మీన్స్ వాళ్ళు రిలేటెడ్గా పడే బ్రోకరేజ్ దానికంటే ఇంకొంత పోర్షన్, కొంత తక్కువ ప్రాఫిట్ చాలు. క్వాంటిటీ పెంచి ఉంటారు కదా, ప్రాఫిట్ పెరుగుంటుంది. సో బిగ్ క్యాపిటల్ పెట్టుకొని ఎక్కువ ప్రాఫిట్, ఎక్కువ పర్సెంట్ ప్రాఫిట్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా తక్కువ ప్రాఫిట్తోనే ఎగ్జిట్ అయిపోతుంటారు. సో స్కాల్పింగ్లో మోస్ట్లీ జరిగేది అదే. నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ మనం పెంచుతాం, చాలా షార్ట్ టైం తీసుకుంటాం, టైం ఫ్రేమ్ని 1 మినిట్ తీసుకుంటాం, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ పెంచుతాం. ప్రతి ట్రేడ్లోనూ కొంత ప్రాఫిట్స్ తీసుకొని ఎంటైర్ డేకి మనం యాడ్ చేస్తే ఆ ప్రాఫిట్ కొంత మనకి బెటర్ అయి ఉంటుంది. వెరాజ్ ఇంట్రాడేకి వచ్చేసరికి అంత తక్కువ ప్రాఫిట్కి మనం ఎగ్జిట్ అవ్వాలనుకో, 1 మినిట్ టైం ఫ్రేమ్లో అసలు ఉండం, ఎదురుంటే 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ ఈ టైం ఫ్రేమ్లో ఉంటాం. ఈ టైం ఫ్రేమ్లో ఉండి అట్లీస్ట్ 0.5% ఆర్ 1% అయినా ఆ స్టాక్ రిలేటెడ్గా రిటర్న్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. పొజిషన్లోకి వస్తే మీన్స్ మోర్ దాన్ 1 డే మనం హోల్డ్ చేయాలనుకుంటే 5% ఆర్ 10% రిటర్న్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. దానికి తగ్గట్టు స్టాప్ లాస్ కూడా ఉంటుంది. సో స్కాల్పింగ్ చేసేవాళ్ళు ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారేమో, పొజిషనల్ ట్రేడింగ్ అంటే వీక్ ఏమో అని అనుకోవద్దు. లైక్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎలా అయితే వీక్ కాదో వాళ్ళు కూడా ఓవర్ ద పీరియడ్ ఎలా అయితే వెల్త్ని జనరేట్ చేస్తుంటారో, ట్రేడింగ్లో కూడా స్వింగ్ ట్రేడింగ్ ఆ పొజిషనల్ ట్రేడింగ్ చేసే వాళ్ళు వీక్ పర్సన్స్ కాదు. స్ట్రాంగ్ ట్రేడ్ ఒకటి తీసుకొని ఓవర్ ద పీరియడ్ దాన్ని క్యారీ చేసి కంఫర్టబుల్గా ఎగ్జిట్ అయిపోతారు. కాకపోతే పర్సన్ ఒక మైండ్ సెట్ని బట్టి, ఆ పర్సన్ ఒక చాయిస్ని బట్టి, బికాస్ కొంతమందికి ఎగ్జైట్ అవ్వడం ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీన్స్ 1 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకొని ఎలా వెళ్తుంది మార్కెట్, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, ఈ ఎగ్జైట్మెంట్ కోరుకుంటుంటారు, వాళ్ళు స్కాల్పింగ్లో ఉంటారు. ఇంకొంతమంది ఇంట్రాడే, వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా పర్ డే ఒక ట్రేడ్ తీసుకుంటారు. ఎట్లా లేదన్నా కొన్ని స్టాక్స్ని వాచెస్లో ఉంచి ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే అక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటారు. బట్ పొజిషనల్కి వచ్చేసరికి మోస్ట్లీ చదువుతున్న వాళ్ళేమో నాకు తెలియదు, కానీ ప్రొఫెషనల్స్ వర్క్ చేస్తున్న వాళ్ళు పొజిషనల్ ట్రేడింగ్లోనే ఉంటారు ఎక్కువ. సో ఏదైనా మనం ఇతర వర్క్స్ చేస్తున్నా మనం పొజిషనల్ ట్రేడ్ అనుకోండి, స్టాప్ లాస్ కొంత పెద్దదిగానే ఉంటుంది. ఒకవేళ ఇన్ బిట్వీన్ మనకి ఫేక్ బ్రేక్అవుట్స్ ఆర్ ఫేక్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తున్నా మనం నష్టపోం, వెయిట్ చేస్తాం పేషెన్స్గా. ఏదైనా హిట్ అయితే ఇక్కడ కూడా స్టాప్ లాస్ హిట్ అవుతుంది, టార్గెట్ హిట్ అయితే మనం బెటర్ రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి స్కాల్పింగ్ ఇంట్రాడే వాళ్ళు ఎలా అయితే గెయిన్ అవుతూ ఉంటారో అక్కడ కూడా అలాంటి గెయిన్సే మనకు కనిపిస్తుంటాయి. స్కాల్పింగ్ అయితే మాత్రం అన్లెస్ మీరు దానికి సూటబుల్ అని మీరు అనుకుంటే తప్పితే నేను స్కాల్పింగ్లో బెటర్, బికాస్ అది కొంతమందికి మాత్రమే ఉండే స్కిల్ అది స్కాల్పింగ్ అనేది. 1 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టి కొన్ని ఇంపార్టెంట్ జోన్స్ అనుకొని ఆ జోన్ అబవ్ వస్తే క్విక్గా బై చేయడం అండ్ క్విక్గా స్టాప్ లాస్ని రివైజ్ చేయడం అండ్ పొజిషన్స్ని ఇంకా బిల్డ్ చేసుకుంటుండడం, పొజిషన్స్ని తగ్గించడం, అది చాలా యాక్టివ్ గేమ్, అది చాలా యాక్టివ్ గేమ్. సో స్కాల్పింగ్లోకి నేను చెప్పలేను ఎప్పుడు మీరు ఎంటర్ అవ్వాలి, మీరు ఎప్పుడు స్కాల్పింగ్ కరెక్ట్ అని మీకు మీరే అనిపిస్తుంది, మీరు అప్పుడే మీరు సెలెక్ట్ చేసుకోవాలి అది. సో ఎవరో చేస్తున్నారని మాత్రం స్కాల్పింగ్ స్టార్టింగ్లో చేయొద్దు. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి మీకు అనిపించుండొచ్చు ఎందుకు ఇదంతా చెప్పారు, ఇక్కడ ఇదంతా ఎందుకు మెన్షన్ చేశారు అని. బట్ నాకు ఎందుకు ఇదంతా చెప్పాలనిపించింది, కోర్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళే ముందు ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని మన వాళ్ళతో చెప్తే మన వాళ్ళకి అట్లీస్ట్ స్టార్టింగ్లో ఓకే మేబీ రిస్క్ ఉంటుందేమో ట్రేడింగ్లో, మనం ఎక్కువగా డబ్బులు స్టార్టింగ్లో పెట్టకూడదు, నేర్చుకుందాం, టెస్ట్ చేద్దాం, తర్వాత వెళ్దాం అని ఒక సైకాలజీ డెవలప్ అవుతుందేమో అని ఇదంతా చెప్తున్నా. ఎవరైతే లాస్ట్ వరకు చూసారో థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు టైం ఇస్తున్నారంటేనే అదే నాకు స్పెషల్. లైక్స్ కామెంట్స్ అది సెకండరీ, మీరు నాకు ఇంత టైం ఇస్తున్నారంటేనే అదే నాకు చాలా స్పెషల్. అది సక్సెస్ అవ్వగలమా అవ్వలేమా ట్రేడింగ్లో టెక్నికల్ అనాలిసిస్ తెలుసుకొని అంటే కేవలం టెక్నికల్ అనాలిసిస్ తెలుసుకొని అయితే మీరు అవ్వలేరు, దానికి సైకాలజీని కూడా మీరు యాడ్ చేసుకోవాలి. కాబట్టి వచ్చే ప్రతి కాన్సెప్ట్కి నేను దాన్ని యాడ్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ నాకు మీ టైం ఇవ్వండి.
మీరు ఒకవేళ ఏదైనా డౌట్ కానీ లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ రిలేటెడ్గా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ప్రతి చాప్టర్ అయిపోయాక నేను Q&A చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ అంత క్వశ్చన్స్ రావట్లేదంటే నేను నెక్స్ట్ వాటికి మూవ్ అయిపోతాను. ఒకవేళ వస్తున్నాయి అనుకుంటే ప్రతి దాంట్లో ఉన్న క్వశ్చన్స్ని నోట్ చేసుకుంటాను. ఇప్పుడు చెప్పిన టాపిక్ రిలేటెడ్గానే అడగండి. నెక్స్ట్ వస్తున్నవి మీకు ఎప్పుడైతే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతానో అక్కడ వస్తున్న క్వశ్చన్స్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు చెప్పిన దాని రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ ఓకే ఇంకుంటాను. అండ్ స్టాక్ మార్కెట్లో మీరు ఒకవేళ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా బ్రోకర్ ఒక వెబ్సైట్లోకి వెళ్ళి చేసేదానికంటే మీకు మన ఛానల్ ద్వారా కొంత అయినా అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది అనుకుంటే మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటాయి. సో మన ఛానల్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే మన డే ట్రేడర్ తెలుగు రిఫరల్ లింక్స్ని యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.